ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 5ంటికి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రి 7:30కు ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన డిన్నర్కు హాజరవుతారు సీఎం. రేపు ఉదయం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు రేవంత్. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. సీఎం ఢిల్లీ టూర్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం జరిగేటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రితో జరిగేటువంటి సమావేశాన్ని కూడా హాజరవుతారు. అయితే ప్రధానంగా ఇవాళ షెడ్యూల్ ఎలా ఉన్నా రేపు పార్టీకి సంబంధించినటువంటి సమావేశం కూడా ఉంది కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి సమావేశం కూడా కీలకంగా కాబోతుంది. రేపు జరిగేటువంటి ఏఐకి సంబంధించినటువంటి సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పాల్గొంటారు. ఆ సమావేశం తర్వాత ఏఐసిసి ముఖ్య నాయకులందరితో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీళ్ళతో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా అందరితో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా 2 ఏళ్లు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగిసిన సందర్భంగా వచ్చినటువంటి సమస్యలు, వాటిని ఫేస్ చేసేటువంటి అంశాలు, వీటితో పాటుగా ఇటీవల జరుగుతున్నటువంటి వరుస పరిణామాలన్నిటి మీద కూడా అధిష్టానం ఫోకస్ చేయబోతుంది. అంటే మిగతా అన్ని రాష్ట్రాల నాయకులు, మిగతా రాష్ట్ర నాయకులందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంట్లో భాగంగానే రేపు ఉదయం 10 గంటలకి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు అలాగే మంత్రులందరితో కూడా సమావేశం కాబోతుంది. పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఫోకస్ చేయాలనుకుంటుంది. ఈ నెలాఖరులో హైదరాబాద్ లోనే శిక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. అక్కడికి రాహుల్ గాంధీ, ఖర్గే కూడా వస్తున్నారు. ఇలా పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో పాటు రాష్ట్రాల వారీగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలు, నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద కాంగ్రెస్ లో సహజంగానే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, నాయకుల మధ్య సమన్వయం లోపడం, కోఆర్డినేషన్ లేకపోవడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటి మీద అధిష్టానం పిలిచి మాట్లాడబోతుంది. ఈ సమావేశంలో అందరితో కలిసి ఒక సమావేశం, ఆ తర్వాత విడివిడిగా కూడా నాయకులకు టైం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద కూడా అధిష్టానం ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉందనేది ప్రధానమైనటువంటి చర్చ. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.